వివిధ రకాల అధ్యయన శాస్త్రాలు. మొదటిది అబిస్టాటిక్స్, అంటే గర్భధారణ మరియు ప్రసవం గురించి తెలిపే శాస్త్రం. 2 ఆర్కియాలజీ, అంటే ప్రాచీన వస్తువులు మరియు కట్టడాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఆస్ట్రాలజీ, భవిష్యత్తు గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఆప్టిక్స్, కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అనాటమీ, మొక్కలు, జంతువులు లేదా మానవ అంతర్నిర్మాణ శాస్త్రం. అరక్నాలజీ, అంటే తేలు, సాలెపురుగుల గురించి చదివే శాస్త్రం. ఆప్థమాలజీ, అంటే మానవ కన్ను నిర్మాణం, విధులు మరియు కంటి వ్యాధుల చికిత్సల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఆంకాలజీ, క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఎకనామిక్ బాటనీ, అంటే మానవులు ఆర్థికంగా ఉపయోగపడే మొక్కల అధ్యయనాన్ని ఎకనామిక్ బాటనీ అంటారు. ఉదాహరణకి పప్పుధాన్యాలు, నూనె గింజలు మరియు పండ్లు, కూరగాయల వంటి గురించి ఇది అధ్యయనం చేస్తుంది. ఆర్థాలజీ, కీళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అంజియాలజీ, అంటే రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఆర్నిథాలజీ, అంటే పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అగ్రోస్టాలజీ, అంటే గడ్డి గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఆండ్రాలజీ, అంటే పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అస్థియాలజీ, అంటే అస్థి యొక్క గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఆంథ్రోపాలజీ, మానవ పరిమాణం, అంటే పుట్టుక, వారి యొక్క భౌతిక సాంస్కృతిక అంశాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఇమ్యునాలజీ, మానవుని రోగ నిరోధక శక్తి గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఈథాలజీ, జంతు ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఉవాలజీ, గుడ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఎపిగ్రఫీ, ప్రాచీన శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఎకాలజీ, మొక్కలు, జంతువులకు వాటి పరిసరాల నుండి సంబంధాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఎటిమాలజీ, అంటే పదాల పుట్టుక గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఎంజైమాలజీ, అంటే ఎంజైమ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఎండోక్రైనాలజీ, అంటే అంతఃస్రావక వ్యవస్థ గురించి అధ్యయనం చేస్తుంది మరియు ఈ జంతువుల్లో విడుదలయ్యే హార్మోన్ కూడా అధ్యయనం ఈ ఎండోక్రైనాలజీ చేస్తుంది. ఎంబ్రియాలజీ, అంటే పిండాభివృద్ధి శాస్త్రం. ఎంటమాలజీ, కీటకాలను అధ్యయనం చేసే శాస్త్రం. ఎపిడెమియాలజీ, అంటువ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఎర్నియాలజీ, సాలెపురుగుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఎథ్నాలజీ, అంటే జీవుల ఆవిర్భావం మరియు వాటి పరిమాణం గురించి తెలిపే శాస్త్రం. ఎర్గనోమిక్స్, అంటే పనిచేసే పద్ధతుల గురించి తెలిపే శాస్త్రం. ఏరోనాటిక్స్, అంటే విమానాల తయారీ గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఓపియాలజీ, పాముల అధ్యయన శాస్త్రం. దీనికి సర్పెంటాలజీ అని కూడా పిలుస్తారు. ఒడెంటాలజీ, దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఓటాలజీ, చెవి యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఓటాలజీ అంటారు. అయితే పర్వతాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఓరాలజీ అంటారు. ఓనమటాలజీ, అంటే పేర్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. క్రయోజెనిక్స్, అత్యల్ప ఉష్ణోగ్రతలు నియంత్రణ గురించి అధ్యయనం చేసే శాస్త్రం. కార్పాలజీ, అంటే విత్తనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. కార్సనాలజీ, రొయ్యలు, పీతలు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్సనాలజీ అంటారు. కైనసియాలజీ, కండరాల యొక్క కదలిక గురించి అధ్యయనం చేసే శాస్త్రం కైనసియాలజీ. కాస్మాలజీ, అంటే విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మొదలైన వాటి మీద అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాస్మాలజీ అంటారు. క్రిప్టోగ్రఫీ, రహస్య సంకేతాలను రాసిన చేతిరాతల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు. క్రేనియాలజీ, మానవుని పురుగు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రేనియాలజీ అంటారు. కాలాలజీ, ముఖము లేదా సౌందర్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాలాలజీ అంటారు. అంటే కాస్మెటిక్స్ గురించి మొదలైన వాటి గురించి ఈ కాలాలజీ తెలుపుతుంది. కైరోఫెరటాలజీ, గబ్బిలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. క్రిమినాలజీ, నేరాలు, నేరస్తుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. కార్డియాలజీ, మానవ హృదయం నిర్మాణం మరియు గుండెలకు వచ్చే వ్యాధులు, వాటి చికిత్స విధానం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. క్రోనోబయాలజీ, అంటే జీవుల యొక్క ఆయు ప్రమాణం గురించి తెలిపే శాస్త్రాన్ని క్రోనోబయాలజీ అంటారు. కాండ్రాలజీ, మృదులాస్తుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాండ్రాలజీ
కాండ్రాలజీ అంటారు. గ్రాస్ట్రాలజీ అంటే జీర్ణం యొక్క గురించి అధ్యయన చేసే శాస్త్రం గ్రాస్ట్రాలజీ. గైనకాలజీ స్త్రీల యొక్క వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గైనకాలజీ అంటారు. జియాలజీ భూమి యొక్క అధ్యయన శాస్త్రాన్ని జియాలజీ అంటారు. జువాలజీ అంటే ఏకంజీవి అమీబా నుంచి మానవుల వరకు ఉన్న అన్ని జంతువులు మరియు జీవుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని జువాలజీ అంటారు. జెరియాట్రిక్స్ అంటే వృద్ధుల యొక్క వ్యాధులు వారి చికిత్స అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెరియాట్రిక్స్ అంటారు. దీన్ని జెరియంటాలజీ కూడా అని పిలుస్తారు. జెనెటిక్స్ జీవుల యొక్క అనువంశిక వైవిధ్య లక్షణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెనెటిక్స్ అంటారు. టాక్సికాలజీ అంటే విషంపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని టాక్సికాలజీ అంటారు. టాక్సానమీ మొక్కలు జంతువుల గుర్తింపు వాటి వర్గీకరణ వంటి అధ్యయన శాస్త్రాన్ని టాక్సానమీ అంటారు. ట్రోపాలజీ పోషక పదార్థాల యొక్క అధ్యయన శాస్త్రం ట్రోఫాలజీ అంటారు. టీరాలజీ అంటే పక్షిరక్షల యొక్క అధ్యయన శాస్త్రాన్ని టీరాలజీ అంటారు. ట్రైకాలజీ మానవుని జుట్టుపై అధ్యయన చేసే శాస్త్రాన్ని ట్రైకాలజీ అంటారు. అదే ట్రామాలజీ అయితే గాయాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రామాలజీ అని అంటారు. టెరిడాలజీ ఫెర్న్ వంటి టెరిడోఫైట మొక్కల అధ్యయన శాస్త్రాన్ని టెరిడాలజీ అంటారు. డాక్టిలాలజీ అంటే వేలిముద్ర గురించి అధ్యయన చేసే శాస్త్రాన్ని డాక్టిలాలజీ అంటారు. డెర్మటాలజీ మానవుని చర్మం మరియు నిర్మాణం విధులు చర్మగొచ్చే వ్యాధులు వాటి చికిత్స గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటారు. డాండ్రాలజీ కలపనిచ్చే మొక్కల యొక్క అధ్యయన శాస్త్రాన్ని డాండ్రాలజీ అంటారు. డెండ్రోక్రైనాలజీ అంటే కాండం అడ్డంగా కోసినప్పుడు కనబడే వార్షిక వలయాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెండ్రోక్రైనాలజీ అంటారు. దీన్ని బట్టి చెట్టు యొక్క వయసును కూడా చెప్తారు. డెమోగ్రఫీ మానవ జనాభా యొక్క అధ్యయన శాస్త్రం అంటే జనాభా బంధాలు వంటి గణాంకాల గురించి ఈ డెమోగ్రఫీ తెలుపుతుంది. టానటాలజీ అంటే మృత్యుపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని టానటాలజీ అంటారు. థియాలజీ అంటే వివిధ మతాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని థియాలజీ అంటారు. టెర్మాలజీ ఉష్ణం యొక్క దృగ్విషయాన్ని అధ్యయనం చేసే భౌతిక శాస్త్ర విభాగం గురించి తెలిపేది థర్మాలజీ. డెరటాలజీ అంటే పెను అభివృద్ధి సమయంలో జన్యులోపాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని డెరటాలజీ అంటారు. నియోనెటాలజీ అంటే నవజాత శిశువుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని నియోనెటాలజీ అంటారు. నెఫ్రాలజీ అంటే మూత్రపిండం యొక్క విధులు నిర్మాణం వాటి సంక్రమించే వ్యాధుల చికిత్స గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటారు. న్యూమిస్మాటిక్స్ అంటే నాణ్యాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం. నిడేరియాలజీ అంటే సిలిండరీ జీవుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని నిడేరియాలజీ అంటారు. నీడాలజీ అంటే పక్షుల గూలి యొక్క అధ్యయన శాస్త్రం. న్యూరాలజీ నాడీ వ్యవస్థ యొక్క అధ్యయన శాస్త్రం న్యూరాలజీ అంటారు. ఫిలాలజీ అంటే రాసిన రికార్డుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫిలాలజీ అంటారు. ఫారాజివాలజీ అంటే ఫోరిఫెర జీవుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫారాజివాలజీ అంటారు. ఫాలియోగ్రఫీ చేతిరాత గురించి తెలిపే శాస్త్రం అంటే ప్రాచీన గ్రంథాలు శాసనాలు వాటి లిపి యొక్క అధ్యయన శాస్త్రం కూడా ఫాలియోగ్రఫీ అంటారు. ప్రోటోజువాలజీ అంటే ప్రోటోజీవుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ప్రోటోజువాలజీ అంటారు. ఫ్రాంకియాలజీ అంటే క్లోమం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫ్రాంకియాలజీ అంటారు. ఫాతాలజీ అంటే మొక్కలు జంతువుల యొక్క వ్యాధుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫాతాలజీ అంటారు. ఫ్రెనాలజీ అంటే మెదడు యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫ్రెనాలజీ అంటారు. ఫీనాలజీ అంటే పక్షుల యొక్క వలసల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫీనాలజీ అంటారు. పల్మనాలజీ అంటే ఊపిరితిత్తుల యొక్క అధ్యయన శాస్త్రం దీన్ని ఫ్లూరాలజీ కూడా అంటారు. పెడాలజీ అంటే నేల యొక్క అధ్యయన శాస్త్రం దీన్ని ఎడపాలజీ అని కూడా పిలుస్తారు. ఫైకాలజీ అంటే ఆల్గల్ లేదా శైవలాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫైకాలజీ అంటారు దీన్ని ఆల్గాలజీ అని కూడా పిలుస్తారు. ఫోమాలజీ పండ్ల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫోమాలజీ అంటారు. ఫేలియోబాటనీ అంటే వృక్ష శిలాజాల అధ్యయన శాస్త్రాన్ని ఫేలియోబాటనీ అంటారు. ఫేలియోజివాలజీ అంటే జంతు శిలాజాల అధ్యయన శాస్త్రాన్ని ఫేలియోజివాలజీ అంటారు. ఫెలినాలజీ అంటే పుష్పించే మొక్కల యొక్క పరాగరేణు అధ్యయనాన్ని ఫెలినాలజీ అంటారు.
ఫాలాకాంటాలజీ అంటే శిథిలాల గురించి తెలిపే శాస్త్రం ఫాలాకాంటాలజీ. ఫోనెటిక్స్ అంటే భాష ఉచ్చారణ అధ్యయన శాస్త్రాన్ని ఫోనెటిక్స్ అంటాడు. పెడగాగి బోధనా పద్ధతుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెడగాగి అంటారు. ఫిలాటలీ అంటే స్టాంపుల సేకరణ మరియు స్టాంపుల గురించి అధ్యయన శాస్త్రాన్ని ఫిలాటాలీ అంటారు. ఫిడియోట్రిక్స్ అంటే చిన్నపిల్లల వ్యాధులు వాటి చికిత్సల అధ్యయనాన్ని ఫిడియోట్రిక్స్ అంటారు. పోటమాలజీ నదుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని పోటమాలజీ అంటారు. బయాలజీ జీవుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని బయాలజీ అంటారు. బెట్రకాలజీ కప్పల యొక్క అధ్యయన శాస్త్రాన్ని బెట్రకాలజీ అంటారు. బ్రయాలజీ అంటే బ్రయోఫైట్ మొక్కల యొక్క అధ్యయనం గురించి తెలిపేది బ్రయాలజీ. బయోకెమిస్ట్రీ అంటే జీవరసాయన సంఘటనల గురించి ఆధారంగా తెలిపే శాస్త్రం బయోకెమిస్ట్రీ. బ్యాక్టీరియాలజీ అంటే బ్యాక్టీరియా అనే సూక్ష్మజీవి అధ్యయన శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు. బోటనీ మొక్కల యొక్క అధ్యయన శాస్త్రాన్ని బోటనీ అంటారు. మమ్మాలజీ అంటే క్షీరదాల యొక్క అధ్యయన శాస్త్రం. మెట్రాలజీ అంటే తూనికలు కొలతల గురించి తెలిపే శాస్త్రం. మైకాలజీ అంటే వివిధ రకాల ఫంగస్ లేదా శిలీంధ్రాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మైకాలజీ అంటారు. మెటీరియాలజీ అంటే వాతావరణ శాస్త్ర యొక్క అధ్యయన శాస్త్రాన్ని మెటీరియాలజీ అంటారు. మెటలర్జీ అంటే లోహ సంగ్రహణ శాస్త్రం గురించి తెలిపే దాన్ని మెటలర్జీ అంటారు. మెలనాలజీ అంటే మెలనిన్ యొక్క అధ్యయన శాస్త్రాన్ని మెలనాలజీ అంటారు. మయాలజీ కండరాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మయాలజీ అంటారు లేదా స్కారాలజీ అంటారు. మెలకాలజీ మొలస్కా జీవుల యొక్క అధ్యయన శాస్త్రం. మినరాలజీ అంటే ఖనిజాలు ఖనిజ ధర్మాల గురించి తెలిపే శాస్త్రాన్ని మినరాలజీ అంటారు. మిర్మికాలజీ అంటే చీమల యొక్క అధ్యయన శాస్త్రం. మైక్రోబయాలజీ సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రాన్ని మైక్రోబయాలజీ అంటారు. యూరాలజీ విశేష వ్యవస్థ యొక్క అధ్యయన శాస్త్రం. యూజెనెటిక్స్ అంటే మేధకరమైన సంకరజాతి ఉత్పత్తుల గురించి తెలిపిన యూజెనిక్స్. యుఫెనిక్స్ అంటే జన్యుపరమైన అవలక్షణాలు రోగ లక్షణాలు చేసే చికిత్స గురించి తెలిపే శాస్త్రం యుఫెనిక్స్ అంటారు. రూమటాలజీ కీలు వాటికి సంబంధించిన వ్యాధుల గురించి మరి చికిత్సల గురించి అధ్యయనం చేసిన అనేదాన్ని రూమటాలజీ అంటారు. రైనాలజీ ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రైనాలజీ అంటారు. రేడియాలజీ అంటే ఎక్స్రే కిరణాలు రేడియోధారణత గురించి తెలిపే శాస్త్రాన్ని రేడియాలజీ అంటారు. లెక్సికోగ్రఫీ అంటే నిఘంటువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లెక్సికోగ్రఫీ అంటారు. లారింగాలజీ అంటే గొంతు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లారింగాలజీ అంటారు. లెఫిడోటెరాలజీ అంటే సీతాకోక చిలుకలు మాతుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని లెఫిడోటెరాలజీ అంటారు. లిథాలజీ సెల్లుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని లిథాలజీ అంటారు. లిమ్నాలజీ అంటే సరస్సులో నివసించే జంతువుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు. లైకనాలజీ అంటే లైకెన్ల యొక్క అధ్యయన శాస్త్రాన్ని లైకనాలజీ అంటారు. విటమినాలజీ అంటే విటమిన్ల యొక్క అధ్యయన శాస్త్రాన్ని విటమినాలజీ అంటారు. వెనీరియాలజీ అంటే లైంగిక వ్యాధుల గురించి తెలిపే శాస్త్రం వెనీరియాలజీ అంటారు. వైరాలజీ వైరస్ల గురించి అధ్యయన శాస్త్రాన్ని వైరాలజీ అంటారు. సమాజ అధ్యయనం గురించి చేసే సోషియాలజీ. చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం సెలినాలజీ. గుహల గురించి అధ్యయనం చేసేదాన్ని స్పెలియాలజీ అంటారు. సిరామిక్స్ అంటే మట్టితో చేసే పింగాణి వస్తువుల గురించి తెలిపే శాస్త్రం సిరామిక్స్ అంటారు. సిటాలజీ అంటే జలక్షీరదాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని సిటాలజీ అంటారు. సైకాలజీ మానవ ప్రవర్తన గురించి అధ్యయన శాస్త్రం సైకాలజీ అంటారు. సీరాలజీ అంటే సీరం యొక్క అధ్యయన శాస్త్రాన్ని సీరాలజీ అంటారు. స్కార్పియాలజీ అంటే తేళ్ల యొక్క అధ్యయన శాస్త్రాన్ని స్కార్పియాలజీ అంటారు. సెఫాలజీ అంటే ఎన్నికల యొక్క అధ్యయన శాస్త్రం. సిస్మాలజీ భూకంపాల యొక్క అధ్యయన శాస్త్రం. స్పెర్మాలజీ అంటే విత్తనం యొక్క అధ్యయన శాస్త్రం. సైటాలజీ కణాంగాల యొక్క అధ్యయన శాస్త్రం. హిస్టాలజీ కణజాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని హిస్టాలజీ అని పిలుస్తారు. నెక్స్ట్ మైక్రో అనాటమీ అని కూడా పిలుస్తారు. హెల్మెంటాలజీ పరాన్నజీవి పురుగుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని హెల్మెంటాలజీ అంటారు. హైడ్రాలజీ భూగర్భ జలాల అధ్యయన శాస్త్రాన్ని హైడ్రాలజీ అంటారు. డైనమిక్స్ అంటే ద్రవ ప్రవాహాల యొక్క అధ్యయన శాస్త్రం. హైడ్రోఫోనిక్స్ అంటే మొక్కలు నీటిలో పెంచే విధానం అంటే నేల సహాయం లేకుండా ఓన్లీ నీటిలో పెంచే దాన్ని హైడ్రోఫోనిక్స్ అంటారు.
హెమటాలజీ అంటే రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. హెర్పటాలజీ సరీసృపాలు మరియు లేదా ఉభయచరాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని హెర్పటాలజీ అంటారు. హైటాలజీ అంటే వర్షపాతం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. హెపటాలజీ కాలేయ అధ్యయన శాస్త్రం. హోరాలజీ కాలేయం గురించి తెలిపే శాస్త్రం. హిప్నాలజీ నిద్ర యొక్క అధ్యయన శాస్త్రాన్ని హిప్నాలజీ అంటారు. థ్యాంక్ you for watching.